క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ నెలంతా కూడా అందరూ సంతోషంగా ఉండాలి. యేసు ప్రభువు వారు జన్మించిన దినమని ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఇంకో మాట ఏంటంటే, మనం సంతోషపడ్డమే కాదు, అనేకులను కూడా సంతోషపరచాలి. మనం తినటమే కాదు, అనేకులకు తినిపించాలి. మనము ధరించుకోవటమే కాదు, అనేకులకు ధరింప చేయాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు అనగా, ఆయన దరిద్రుడిగా వచ్చాడు. కానీ ఆయన ఎందుకు అలా అయిపోయాడు అంటే, ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని ఆ రీతిగా 2 కొరింథీ 10:9 ఉంటుంది. ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, ఆయన నీతి నిరంతరము ఉంటుంది అని. దేవునికి స్తోత్రం. మంచి మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అని అంటే ఆరాధన అని అర్థం. కాబట్టి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. నేను గతంలో బెత్లెహేము గురించి కొన్ని విషయాలు మాట్లాడాను. బెత్లెహేము అనగా అది ఆహారమే. అయితే ఎలా దాని యొక్క చరిత్ర ఉన్నది, రాహేలు యొక్క మరణము నుండి బైబిల్ గ్రంథంలో బెత్లెహేము అన్నది యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక వరకు చేరుకున్నట్టుగా మనం చూస్తాం. ఇతరుల యొక్క శ్రమలు, ఇతరుల యొక్క బాధలు మనకి ఎలా ఉంటాయంటే, ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటాయి. వారు పడేటువంటి కష్టాలు ఇతరులకు ఆశీర్వాదాలు. అయితే ఎవరైతే కష్టపడ్డారో ఆ దీవెన అన్నది తప్పనిసరిగా పరలోకంలో ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. యూదా బెత్లెహేము అనేటువంటి ఆ మాట మనం చూసినప్పుడు, అది ఏ విధంగా మరణ అవస్థను అనుభవిస్తుందో ఆ గ్రామము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనము లేవీని చూచాము. లేవీయుడు ఎలా అయిపోయాడో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వ్యభిచారములో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేశం పాపం చేస్తుందో ఆ దేశానికి శాపం వస్తుంది. దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే, ఎలీమేలెకు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంది. ఆయనకు ఒక భార్య నయోమి. ప్రియులారా, వారి పరిస్థితి ఎలా ఉన్నది అనగా, యూదయ బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఎంత బాధాకరం. యూదయ బెత్లెహేము గురించి ఈరోజు ఘనంగా మనం చెప్పుకుంటున్నాం. యూదా అనగా స్తుతి అనుకుంటున్నాం, బెత్లెహేము అనగా ఆహారం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఆహారం లేక ఆ స్థలము నుండి వారు మరో దేశానికి అనగా మోయాబు దేశానికి పారిపోయినట్టుగా చూడగలం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళెను అనే మాట చూస్తూ ఉన్నా. అబ్బా, ఎంత బాధాకరం. ఆనాటి పరిస్థితి అది. దేవుడు ఏదెను తోట నిర్మించినప్పుడు ఎంత అందమైనదో, ఎంత ఆహ్లాదకరమైనదో, ఎంత సమృద్ధికరమైనటువంటి జీవితం, ఆనందం అక్కడ ఉన్నదో ప్రియులారా గమనించండి. అలానే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ గమనించినప్పుడు
యూదా బెత్లెహేము ఎండిపోయింది కనుక ఎలీమెలెకు తన భార్య 2 కుమారులు తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. మోయాబీలు, అమ్మోనీయులు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలుసు. లోతు వంశం నుంచి వచ్చినట్టుగా చూస్తాం. ప్రియులారా, దేవుని బిడ్డలకు వారి విరోధంగా ఉన్నట్టుగా అన్యులుగా చూస్తూ ఉన్నాం. మానవ వంశం అన్నది పతనావస్థకు వచ్చేసింది. యూదా బెత్లెహేము అన్నది ఆశీర్వదించబడినటువంటి ఆ స్థలాన్ని లోకం ఏం చేసిందంటే చెరిపివేసింది. ఎంత బాధకరము! యూదా బెత్లెహేములో కరువు వచ్చింది కనుక అక్కడి నుంచి వారు ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళారు, ఆశీర్వాదం లేదు. 10 సంవత్సరాలు ఉన్నారు, తిరిగి రావలసి వచ్చింది. ప్రియులారా, దేవుని బిడ్డలను దేవుడు ఏమాత్రం విడవడు. ఆదామైనా, కయ్యూనైనా, రూతు అయినా, నయోమి అయినా, రూతు అయినా, ఎవరినైనా దేవునిలో ఉంటే, కయ్యూను దేవునిలో ఉన్నాడని నేను చెప్పడం లేదు. ఒకవేళ కయ్యూను దేవుని బిడ్డగా ఉంటే దేవుడు వదలడు. దేవుని దగ్గరికి వస్తే ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అయితే దేశం ఎలా ఉన్నా మన జీవితాలు సరిగా ఉంటే మనం దీవించబడతాం. కొందరు అంటూ ఉంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు బాగలేదు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు బాగలేదు, ఇలా చెప్తూ ఉంటారు. అయితే మన జీవితం అన్నది బాగుండాలి, మన ఇల్లు శుభ్రపరచబడాలి, మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము దేవునికి నిలయముగా ఉంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అది దేవుని స్థలం అవుతుంది. యాకోబు యొక్క జీవితంలో అదే యాకోబు నేర్చుకున్నాడు. ఇది దేవుని మందిరము అన్నాడు. దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని ఇక్కడ చూసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైతే నువ్వు ఉంటావో దేవుని సన్నిధి అక్కడ ఉన్నా, ఎక్కడైతే నువ్వు అడుగు పెడతావో దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ కనిపించాలి. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. అయితే నయోమి చాలా భక్తిపరురాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుమారునికి వివాహమైనట్టుగా చూస్తూ ఉన్నా. ఆ తర్వాత ఏమి జరిగింది అని అంటే, మోయాబీయురాలుగొన్నటువంటి ఆమె ప్రభువుని నమ్ముకొని, అనగా రూతు ప్రభువుని నమ్ముకొని దేవుని మహిమార్థమై ఆమె జీవించినట్టుగా చూస్తూ, దేవుడు తన చిత్తాన్ని ఏమాత్రం మర్చిపోడు. ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఏమాత్రం ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించు, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం గమనించినప్పుడు దేవుని అడుగులు అక్కడ ఉంటాయి. మనం ఆయన యొక్క పాదాలు వెతకాలి, కానీ మనం ఆయన పాదాలు వెతికితే ఆయన తప్పనిసరిగా అక్కడ ఉంటాడు, మనకు జవాబిచ్చేటువంటి దేవుడు. ఏదేమైనా ఈ నయోమికి వచ్చినటువంటి కష్టం అంత ఇంత కాదు. ప్రియులారా, 2 కుమారులు చనిపోయారు, అది మనం ఎరుగుదాం. యేసు ప్రభువారు అబ్రహాము ద్వారా చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకుతో చేసినటువంటి వాగ్దానం, యాకోబుతో చేసినటువంటి వాగ్దానము, అది వాగ్దానం అన్నది ప్రవహిస్తూ ఉంది. జనరేషన్ బై జనరేషన్, జనరేషన్ బై జనరేషన్ వాళ్ళలో ప్రవహిస్తూ ఉంది, వస్తూ ఉంది. అయితే వివాహమైంది అనగా నయోమి తన కొడుకులకు వివాహం చేసింది. ఏదేమైనా రూతు ద్వారా ఎంత దీవెను. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు చదవండి, బైబిల్ చూసుకునండి. ఎఫ్రాతోలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు.
ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదా కనిన పెరేసు కుటుంబం వల్లే ఉండునుగాక అనిరి. ఇప్పుడు మార్గం అన్నది సరళమైంది. బోయజ్ వివాహం చేసుకున్నాడు. తిరిగి ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేముకి రావాలి. ఆదాము యొక్క వంశం అనగా మానవాళి ఎక్కడికి రావాలంటే బెత్లెహేముకి రావాలి. ఏ బెత్లెహేము? యూదయ బెత్లెహేము అనగా యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి వస్తే ఆయన దీవించి ఆశీర్వదించి ఫలింపచేసేది. ఎఫ్రాతులో ఖ్యాతి పొందుతావు, బెత్లెహేములో దీవించబడతావు అని ఆ ఊరి ప్రజలు ఆ బోయేజును దీవిస్తున్నట్టుగా చూస్తూ, రూతునైతే లేయలాగా రాహేలులాగా నీవు దీవించబడదువుగాక అని దీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఖ్యాతి నొందుదువుగాక. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం పెరేసు కుటుంబం వల్లే. పెరేసు అంటే అర్థమైంది కదండి. ప్రియులారా, యూదా వంశములో పెరేసు కనిపిస్తాడు. యూదా వంశములో యేసుప్రభువు వారు జన్మించాలి. యూదా వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, జన్మించాలి. కాబట్టి అక్కడ పెరేసును మనం పెరేసును చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, గమనించి బోయేజు నుంచే అక్కడ పెరేసు దగ్గర నుంచి అక్కడ యూదా పెరేసు అక్కడ చూసినప్పుడు ఆ వంశం నుంచే ఈ బోయేజు వస్తున్నట్టుగా చూస్తూ, బోయేజు రూతుకి ఎవరు జన్మించారు? ఓబేదు ఎవరు? యెషయా తండ్రి. యెషయా ఎవరు? దావీదు తండ్రి. ప్రియులారా, దావీదు వంశం నుంచి ఎవరు వస్తున్నారు? యేసుప్రభు వారు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. అందుకే రూతు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినప్పుడు, బోయేజు ఓబేదుని కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదుని కనెను అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. యూదయ బెత్లెహేములో మరణం, యూదయ బెత్లెహేములో వ్యభిచారము, యూదయ బెత్లెహేములో కరువు, దానిని దేవుడు ఎలా మలుస్తూ ఉన్నాడో ప్రియులారా ఒక్కసారి గమనించు. ఈ లైన్ అంతా అబ్రహాం దగ్గర ప్రారంభమైనటువంటి లైన్ తెగిపోతున్న పరిస్థితులు. యూదా భార్య చనిపోయింది కాబట్టి అక్కడి నుంచి తెగిపోవాలి, కానీ తెగిపోలేదు. దేవుడు ఆ లైన్లు క్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎలైమేలెకు దగ్గర తెగిపోవాలి, కానీ దేవుడు ఏం చేశాడంటే క్రమపరుస్తూ వచ్చాడు. అక్కడ బోయేజునిచ్చాడు. బోయేజు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. గమనించు. రూతు సంఘానికి సూచనగా ఉన్నది. గమనించు. వారి ద్వారా ఎంత దీవెను, ఎంత ఆశీర్వాదం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చూస్తున్నాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఆయన తండ్రిగా ఆయన భావిస్తాం, దేవుని స్థానంలో ఆయన చూస్తాం. చూడండి, ఆ వంశము నుంచి దావీదులో నుంచి యేసుక్రీస్తుని చూస్తున్నాం. అనగా దావీదు యొక్క సింహాసనం మీద ఎవరు కూర్చోవాలనగా యేసుప్రభు వారు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలండి. గమనించండి ప్రియ సోదరి సోదరులారా. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ అంధకార స్థితిలో ఉన్నటువంటి ఆ బెత్లెహేమును, మరణాంధకారంలో చీకటిలో ఉన్నటువంటి భూమిని ప్రభువారు ఎలా వెలిగిస్తున్నాడో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను. దిస్ ఈజ్ క్రిస్టమస్, షైనింగ్ ఆఫ్ క్రిస్టమస్. మరణ ఛాయలో ఉన్నవారికి
చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వెలుగు ఎక్కడి నుంచి ఉదయించింది? తూర్పు నుండి. ప్రియులారా, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే తూర్పు దిక్కున. దేవుణ్ణి సూర్యునితో పోలుస్తారు, యేసుక్రీస్తుని సూర్యునితో పోలుస్తారు. సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అక్కడ. అందుకే మనం నక్షత్రాన్ని కూడా చూస్తాం. తూర్పున మేము నక్షత్రమును చూసి అని జ్ఞానులు అంటారు కదా, ఆ విషయం మనం చూస్తాం. మరణఛాయలో ఉన్నవారి, భూమి యొక్క చరిత్రను మార్చివేయటానికి, భూ ప్రజలను అంధకారము నుండి సరైన మార్గంలో తీసుకురావడానికి, అసత్యము నుండి సత్యములోనికి తీసుకురావడానికి, పాపము నుండి రక్షణలోకి తీసుకురావడానికి, నరకము నుండి పరలోక రాజ్యానికి తీసుకుని రావడానికి యేసుప్రభు వారు జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అడుగుతాను, నతానీయేలు, యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమంటాడంటే, ఫిలిప్పుతో అంటాడు, అందుకు నతానీయేలు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఇతడికి చరిత్ర తెలుసు నతానీయేలుకు, కాబట్టి అడుగుతున్నాడు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు అన్నది బెత్లెహేముకి సంబంధించినది. ప్రియులారా, కాబట్టి నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతానీయేలు ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా యేసుప్రభు వారి గురించి. ఏముంది నజరేతులో? ఏముంది యూదయలో? ఏముంది బెత్లెహేములో? చీకటి ఉంది, పాపము ఉంది. యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి అన్నది ఎలా ఉంటుందంటే పాపముతో ఉంటుంది. యేసుక్రీస్తు లేకుండా, యేసు రక్షణ లేకుండా ఈ భూప్రజలు ఆశీర్వదించబడాలంటే దేర్ ఇస్ నో బ్లెస్సింగ్స్ ఎట్ ఆల్ ది ఎర్త్. ఎక్కడ కూడా ఆశీర్వాదాలు. బెత్లెహేములో అడుగుపెట్టినటువంటి క్రీస్తు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, చైనాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ జీవితంలో యేసుప్రభు వారు జన్మిస్తే, నీ జీవితంలో యేసుప్రభు వారు ఉంటే, ఏ విధంగా నయోమి జీవితం, రూతు జీవితం ఆశీర్వదించబడిందో, ఫలవంతముగా అయినదో, నా జీవితం కూడా ఫలవంతముగా అవుతుంది. అట్టి రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించి చీకటిలో కాంతి రేఖలాగా ఆయన ఉదయించాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.